నార్మల్ డెలివరీలో రికవరింగ్ టైం వెరీ ఈజీ. సి సెక్షన్ వల్ల నాకు జీవితాంతం నడుము నొప్పి వచ్చింది, బాధపడుతున్నా. నార్మల్ డెలివరీలో అయినా సిజేరియన్ అయినా అదే స్పైన్. ఓకే, నార్మల్ డెలివరీలోనే ఇంకా ఎక్కువ మెటర్నల్ ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి తర్వాత నడుము నొప్పి రావడం ఇది సర్వసహజం. నడుము నొప్పి రావడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆఫ్టర్ డెలివరీ. ఫస్ట్ పోస్ట్ పార్టమ్ రీహాబిలిటేషన్ సరిగా అవ్వలేదు అంటే ఈ మధ్య కాలంలో అందరికీ సిజేరియన్ వల్ల నడుము నొప్పి రావడం ఈజ్ అ మిత్. ఓకే, సిజేరియన్ తర్వాత నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సరిగా తీసుకోలేదంటే అప్పుడు వస్తాయి నొప్పులు. డైట్ సరిగా తీసుకోకపోతే, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోతే, నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఏదైనా ప్రెగ్నెన్సీయే. డెలివరీస్ దాని తర్వాత పిల్లల్ని పెంచడం అనేది మహా ఈజీ. మా కాలంలో మేము కన్నాం, 5గురిని కన్నాం, 6గురిని కన్నాం. మీ కాలంలో ఒకరికే చచ్చిపోతున్నారు. ఇక్కడ ఈ సినారియోలో ప్రతి బాడీ సేమా డిఫరెంట్ అనే బేసిక్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయాలి. ప్రతి బాడీ ప్రతి ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. అండ్ ఆ కాలంలో 5గురిని కన్నా ఆ కాలంలో 5గురు ఎనర్జీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ కాలం 1 ఫెలో. ఎస్, సో ఇట్స్ ఓకే. అందుకనే వి గాట్ డిఫరెంట్ జనరేషన్ ఆల్ఫా, మిలీనియల్ అని, బీటా అని. ఎస్. సో ఒకవేళ తల్లికి కానీ తండ్రికి కానీ ఫినాన్షియల్గా సహకరించకపోయినా, బాడీ సహకరించకపోయినా, ఆర్ఎల్స్ ఇద్దరూ కలిసి వద్దనుకున్నా, చైల్డ్లెస్ కపుల్ కూడా చాలా ఎక్కువైపోతున్నారు ఈ మధ్యకాలంలో. వాట్ యూ హ్యావ్ టు సే ఆన్ దిస్? అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్. వీఆర్ నో వన్ యాక్చువల్లీ టు గో ఇన్ టు దేర్ పర్సనల్ మ్యాటర్స్ అండ్ పోక్ దేర్. పిల్లలు లేకపోతే జీవితం లేదా? ఉంటుంది డెఫినెట్లీ. బట్ వాళ్ళు పిల్లల్ని వద్దనుకున్నారంటే ఆబ్వియస్లీ దేర్ ఈస్ అ స్ట్రాంగ్ రీజన్ బిహైండ్ ఇట్. అన్లెస్ అండ్ అంటిల్ యూ నో దెమ్ వెరీ మచ్, డోంట్ జడ్జ్ దెమ్. ఎస్, సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళు ఇంకా సఫర్ అవుతున్నారు. టు ఎంటర్టైన్ దట్ చైల్డ్, ఎంగేజ్ దట్ చైల్డ్ అప్ టిల్ సర్టన్ ఏజ్. 14-15 వచ్చేంత వరకు ఆ ఎంటర్టైనింగ్ అనేది అసలు పెద్ద టాస్క్. డాన్స్, సింగింగ్ ఇవన్నీ కూడా చేసే పేరెంట్స్ కూడా ఉన్నారు. సో సింగిల్ చైల్డ్ అనేది ఇట్స్ అ బిగ్గర్ బ్లండరా? ఇద్దరు కంపల్సరీ ఉండాలా ఏంటి? అది మళ్ళీ పర్సనల్గా వెళ్ళిపోద్దండి ఆ క్వశ్చన్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్. ఫైనాన్షియల్గా ఇఫ్ దే ఆర్ నాట్ వెల్ ఆఫ్, నేను చూసుకోలేను, ఇప్పుడు ఉన్న ఒక్కళ్ళకే నేను సరిగా చూసుకోలేదంటే ఇంకొకళ్ళని కానీ ఏం చేస్తాను అని ఆలోచించినప్పుడు ఇట్ ఈజ్ ఓకే. కొంతమంది ఎలా ఆలోచిస్తారు, ఓకే పెద్ద అయిన తర్వాత వాళ్ళకు ఒక తోడు ఉండాలి, వీ మైట్ నాట్ లివ్ సో లాంగ్, సో యా వాళ్ళకి ఒక తోడు ఉండాలి అని చెప్పి అనుకునే వాళ్ళు దే కెన్ ప్లాన్ ఫర్ అ సెకండ్. అది పర్సనల్ చాయిస్లోకి వెళ్ళిపోతుంది. అండ్ వీఆర్ నో వన్ టు జడ్జ్. అంతే. ఈ పిల్లల విషయానికి వచ్చేసి నెంబర్ ఆఫ్ కిడ్స్ కానీ, చైల్డ్లెస్ కానీ, 3, 4, 1 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద కపుల్స్ చాయిస్. నో వన్ హ్యాస్ ఎ రైట్ టు టాక్ ఆన్ ఇట్. ఓకే. అండ్ ఇంకొకటండి, ఇప్పుడు పిల్లల్లో వచ్చే జనరల్గా యాజ్ అ గైనకాలజిస్ట్ ఆర్ ఉమెన్ హెల్త్, పిల్లల్లో వచ్చే ఈ బిహేవియర్స్, అనామలీస్, ADHD, ఆటిజం, నేమ్ ఇట్, స్పెక్ట్రమ్, ద చైల్డ్ ఇస్ ఇన్ ద స్పెక్ట్రమ్ అని అంటారు. సో దీనికి ఒక మదర్స్ హెల్త్ చిన్నప్పటి నుంచి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? ఒక ఫాదర్స్ హెల్త్ కూడా ఎంతవరకు హెల్ప్ చేస్తుంది? రీసెంట్గా ఒక స్టడీ అయితే చదివాను నేను. లైక్ ఫాదర్స్ అదేంటి ఎక్సర్సైజ్ చేసి బాగా, అంటే ఆ ఎక్సర్సైజింగ్ మెంటాలిటీ ఆర్ ఎక్సర్సైజింగ్ ఆర్ బాడీ ఫిట్నెస్ అనేది దట్ థింగ్ దే గెట్ ఫ్రమ్ ఫాదర్ అని చెప్పి. అండ్ అంతేగాక పిల్లలు దే సీ us. ఇఫ్ వీఆర్ యాక్టివ్, ఇఫ్ వీఆర్ మూవింగ్ డైలీ, ఇఫ్ వీఆర్ యాక్టివ్, ఇఫ్ వీఆర్ గోయింగ్ టు జిమ్ ఆర్ వీఆర్ గోయింగ్ టు వాక్, దే విల్ అబ్జర్వ్ us. ఓకే ఇలా ఉండాలి, అమ్మ నాన్న ఇలా ఉన్నారు. లేదు, ఇఫ్ వీఆర్ స్లాగింగ్, if we are like a lazy bear, they'll also become a lazy bear definitely. So ఇంతకు ముందు పుట్టక ముందు హెల్త్ గురించి కన్నా కూడా పుట్టిన తర్వాత హౌ ఆర్ యూ విల్ ఎఫెక్ట్ యువర్ చైల్డ్. ఓకే, మోర్ ఇప్పుడు అడాప్ట్ చేసుకుంటారు పిల్లలు, మరి వాళ్ళ ఇంట్లో కలిసిపోతున్నారు కదా. సో పుట్టిన తర్వాత హౌ మచ్ యూ ఆర్ దేర్ ఫర్ చైల్డ్, అండ్ చైల్డ్ విల్ అబ్జర్వ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. వాట్ యూ టాక్, వాట్ యూ ఈట్, వాట్ యూ డూ, లేచిన తర్వాత ఏం చేస్తావు, పడుకునేటప్పుడు ఏం చేస్తావు, ఎవ్రీథింగ్ దే అబ్జర్వ్. చెప్పారు అంతే బయటికి, చెప్పలేరు. యు ఆర్ బీయింగ్ వాచ్డ్, బిగ్ బాస్. ఓకే. సో ఇవాళ సినారియోలో ఒక పెళ్లి చేసుకోవాలన్నా, పిల్లల్ని కనాలన్నా, లేదు ఆ తర్వాత వచ్చే రకరకాల క్యాన్సర్స్కైనా, ఇతరితర హెల్త్ ఇష్యూస్కైనా ఒక విమెన్ తనకి తాను ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ఐ నో ఇట్స్ బేసిక్, స్టిల్ తనకు అంటే తన క్యాన్సర్స్ గురించా ఆర్ తనకి తాను తనలో వచ్చే చేంజెస్? అంటే ఐ హావ్ బీన్ వాచింగ్ ఫ్యామిలీ, నేను నా పిల్లల్ని చూసుకుంటున్నా, నన్ను చూసుకోవడానికి ఎవ్వరు లేరు అనే మెంటాలిటీస్ గురించి.
ఎవరు ఎందుకు చూసుకోవాలి? అందరినీ చూసుకుంటున్నావు. ఫస్ట్ అందరికని ఫస్ట్ నేను నువ్వు చూసుకుంటా. సి ఇఫ్ యు ఆర్ హెల్దీ దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఇఫ్ యు ఆర్ ఫిట్ దెన్ ఓన్లీ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. నువ్వు హెల్దీగా తింటే డెఫినెట్గా ఇల్లంతా హెల్దీగా తింటుంది. నువ్వు చెత్త తింటే డెఫినెట్గా చెత్త తింటుంది. సో అంటే ఇది లైక్ ఇది ఏంటంటే తరతరాలుగా వస్తుంది. ఇప్పుడు ఉమెన్ ఆర్ టేకింగ్ కుకింగ్ కానీ ఆర్ వాట్ ఎవర్, ఉమెన్ ఆర్ బీయింగ్ లైక్ నేను టేక్ కేర్ చేస్తున్నావు బికాస్ దట్ ఈస్ యువర్ ఫ్యామిలీ. ఓకే, కానీ మనం కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్స్ ఆల్సో బికాస్ ద స్ట్రాంగర్ ఉమెన్ విల్ మేక్ ఎ స్ట్రాంగర్ నేషన్, విల్ మేక్ ఎ స్ట్రాంగర్ ఆఫ్ స్ప్రింగ్స్. అంతే. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఇఫ్ యూ గో అవుట్ అండ్ డూ ఎక్సర్సైజ్ డైలీ, మీ పిల్లలు చూస్తున్నారు, ఊరుకుంటారా? దే విల్ ఆల్సో కమ్ బిహైండ్ యూ. అమ్మ నువ్వేం చేస్తున్నావు? అమ్మ డాన్స్ చేస్తుంది, ఓకే నేను కూడా డాన్స్ చేస్తాను. అమ్మ జిమ్కి వెళ్తాను, నేను కూడా జిమ్కి వెళ్తాను. అమ్మ ఎక్సర్సైజ్ చేస్తుంది, నేను కూడా చేస్తాను అంటారు డెఫినెట్లీ. సో పిల్లల కోసం పిల్లల కోసం అనే కాదు, యూ హ్యావ్ టు ఎవాల్వ్ యువర్ సెల్ఫ్ డైలీ. మనం ఎప్పుడో వీఆర్ నాట్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ 20s, హూ ఈజ్ ఇన్ 30s, అలా కాదు. వీఆర్ ఎవాల్వింగ్ డైలీ. ఓకే, వీఆర్ యాజ్ ఎ హ్యూమన్స్, మనం రిలేషన్లో అయినా కానీ డైలీ లైఫ్లో అయినా వీఆర్ ఎవాల్వింగ్ డైలీ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. రెగ్యులర్ చెకప్స్ అయినా కావచ్చు. మీకే అనిపించింది నేను ఈ మధ్య బాగా అలసిపోతున్నాను, వాట్ ఈస్ ద కాజ్, లెట్ మీ గో టు ఎ డాక్టర్ ఆర్ లెట్ మీ గో చెక్ అని చెప్పి దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్స్ ఫస్ట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ టు టేక్ 1 hour టైం ఫర్ మీ టైం అనేది ఎవరికైనా ఉండాలి ఫర్ మెంటల్ హెల్త్. ఆ మీ టైంలో మీరు పెయింటింగ్ చేసుకొని, రన్నింగ్ చేయండి, వాకింగ్ చేయండి, జిమ్కి వెళ్ళండి. ఏం చేయకుండా జస్ట్ అలా కాఫీ కప్ పట్టుకొని బాల్కనీలో కూర్చోండి. మీ టైమ్ ఈజ్ డెఫినెట్లీ నెసెసరీ ఫర్ ప్రాపర్ మెంటల్ హెల్త్. అది వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎవరైనా హౌస్ వైఫ్ అయినా, నేను వర్క్ లేదని నేను ఇంట్లో ఉంటే తెలుస్తుంది ఎంత పని ఉంటుందో. సో అది సో ఆ పని, దట్ మీ టైమ్ యునో that is very much necessary and women has to take responsibility for her health and her thing first. నైస్ అండి. మీరు క్యాన్సర్స్ అన్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు మెన్షన్ వన్ థింగ్, దట్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి పీపుల్ డోంట్ నో. నో, ఎస్, బట్ దే హ్యావ్ వ్యాక్సినేషన్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్. వీ హ్యావ్. నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నాం అందరికి, అమ్మ చేయించుకోండి. నౌ ఇండియా ఆల్సో హ్యావ్ కమ్ అవుట్ విత్ ద వ్యాక్సిన్ విచ్ ఇస్ వెరీ మచ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. గార్డసిల్ 9 అనేది, గార్డసిల్ 9, సో దెర్ ఆర్ 3 types of vaccines. One is to మానిటరీగా చెప్పాలంటే 2,000, 4,000, 11,000. ఏదో ఒకటి గుడ్డి కంటే మెల్ల బెటర్ అనుకున్నప్పుడు 2,000 వేయించాలి. లేదు అంటే 4,000, లేదంటే 11,000. దీస్ 4 and 11,000 దే ఆర్ ఫ్రమ్ గార్డసిల్, క్వాడ్రివాలెంట్ అండ్ నాన్ అవాలెంట్ అనమాట. సో ఈ రెండు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ కొత్త వ్యాక్సిన్ అనేది ఇండియన్ మేడ్ అనమాట. సో అది రీసెంట్గా వచ్చింది. 9 to 14 years వరకు వీ హ్యావ్ స్టడీస్. సో వాళ్ళలో ద డోసేజ్ ఈజ్ సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో అది వేయించుకోండి అని చెప్పడానికి మేము ఆల్ గైనకాలజిస్ట్ నెత్తి నోర్లు బాదుకొని అమ్మ వేయించుకోండి వీఆర్. సో ఇదే ప్లాట్ఫామ్ కింద నేను మీకు కూడా అర్జ్ చేస్తున్నాను అందరినీ దట్ ప్లీజ్ గో ఫర్ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్. అండ్ అబ్బాయిలు కూడా ఎస్, 9 to 14 బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ హ్యావ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. 14 years తర్వాత బాయ్స్కి అంత ఎక్కువ స్టడీస్ లేవు, బట్ 9 to 14 ఎస్. బికాస్ హెచ్పివి అనేది నాట్ ఓన్లీ సర్విక్సే కాదు, ఇట్ విల్ కాజ్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్, స్క్రోటల్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ అది కాజ్ చేస్తుంది వైరస్. ఓకే, సో దాన్ని అంతం చేయడానికి అని అంటే మనల్ని మనం చాలా వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఓన్లీ సర్వికల్ క్యాన్సర్ మాత్రమే కాదు. ఎస్. ఇప్పుడు వ్యాక్సినేషన్ అంటే లేడీస్ అందరూ ఏమంటారు, మేడం ఇంత ఏజ్ వచ్చినాక ఇప్పుడు మాకు వ్యాక్సినేషన్ అవసరం. అదే పిల్లలు పుడితే వాళ్ళకి మాత్రం చిట్టాలు ఇంత పొడవు వ్యాక్సిన్లు ఎన్నిసార్లు గుర్చిపించలేదు పిల్లలకి. ఇప్పుడు గుర్తొస్తాయి, మేడం వ్యాక్సినేషన్ ఉంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తాయా? పుట్టిన పిల్లలకి టపా ఇంజక్షన్లు పొడిచినప్పుడు సైడ్ ఎఫెక్ట్లు గుర్తు రాలే, వాళ్ళు ఏడుస్తారు కదా. జ్వరం వస్తుందేమో మేడం అని. ఏమైపోతుంది జ్వరం వస్తే? ఇట్స్ ఓకే. ఏమైతే ఒకరోజు ఒక 99 degrees టెంపరేచర్ భరించలేరేటి. సో యా, ఐ అండర్స్టాండ్. ఎస్, వెరీ నైస్. కొత్త అప్రోచ్ అండి. సుమిత్ర విమెన్స్ క్లినిక్ వైజాగ్లో ఉంది. వైజాగర్స్ ప్లీజ్, విమెన్ వెళ్ళండి, మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. అంటే మీకు ఇష్యూస్ రావాలని కోరుకోవట్లేదు, దెన్ ఉంటే ప్లీజ్ అప్రోచ్ హర్. అండ్ షీఈ్ అవైలబుల్ విత్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆల్సో. డాక్టర్ జ్యోతిర్మయి గారు ఇన్స్టాగ్రామ్లో ప్లీజ్ సెర్చ్ చేసి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఇఫ్ యూ ఫీల్ ఎస్ ఈ డాక్టర్ దగ్గర నాకు పరిష్కారం దొరుకుతుంది అని మా ఇంటరాక్షన్ తర్వాత మీకు అనిపిస్తే తప్పకుండా యూ కెన్ గో అహెడ్ అండ్ అప్రోచ్ హర్. మ్యామ్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. అండ్ ఇట్ వాస్ డాక్టర్తో కాదు, డాక్టర్కి ఒక కొత్త పర్స్పెక్టివ్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది మీతో మాట్లాడడానికి. వెరీ రియల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో రియల్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ మ్యామ్.